సో హలో మహేష్, హౌ యూ? బాగున్నారా? ఫస్ట్ టైం ఇలా కలుస్తున్నా. సో గట్టిగా ఒకసారి మహేష్ వేసుకోండి అమ్మా. సో ఇందాక నుంచి నేను మనోళ్ళకి నేను అలాగా ఒక్క నిమిషం ఇందాక నుంచి మనోళ్ళని నేను వెయిట్ చేస్తున్నా, అసలు చాలా క్వశ్చన్స్ అడిగి చాలా మాటలు అడిగి. సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, సింపుల్ క్వశ్చన్, ఇరికించాను. 3 విషయాలు నవీన్ గారి గురించి, 3 విషయాలు అనుష్క గారి గురించి మీరు చెప్పాలి. ఓకే అంటే అంత సడన్గా అడిగితే ఒకసారి అలా. నవీన్ అన్న అయితే హైపర్ ఎనర్జీ. ఒక సిచ్యువేషన్ని ఒక నార్మల్గా ఇచ్చిందని కూడా ఆ కామెడీ అదంతా యాడ్ చేసి చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. నార్మల్ సీన్ కూడా ఒక రేంజ్కి తీసుకెళ్ళి ఇది హార్ట్ఫుల్. ఇప్పుడు మనకి అంటే మేనేజర్ సైడ్ టచ్లోకి రావాల్సిన అవసరం లేదు. ఆయన ఒక హీరో అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. తమ్ముడు రేపొద్దున ఇంటర్వ్యూ ఉంది, లేకపోతే రేపొద్దున సుమా అడ్డా ఉంది, సుమా గారి షోకి వెళ్ళాలి అని ఆయనే డైరెక్ట్ టచ్లోకి వచ్చేసి ఫాలోఅప్ చేసుకుని తీసిపోతాడు. ఆ ప్రమోషన్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ నెంబర్ 1. అనుష్క గారు అయితే ఇంకా స్వీటీ అంటారు కదా, అలా చాలా. అంటే నేను సైజ్ 0 షూటింగ్ చేశాను ఆవిడతో. ఆవిడ పెళ్లి చూపులకి వచ్చి నా ఒళ్ళో పడుతుంది అన్నమాట. ఒక 7-8 టేకులు చేసిందన్నమాట. ఇంకా నైట్ ఇంకా నేను నిద్రపోలేదు. ఆ విషయం ఆవిడకి కూడా చెప్పాను. వచ్చి ఒళ్ళో పడుతుంది అన్నమాట ప్లేట్ తోటి. 1 more అంటున్నారు డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు. ఇంకా ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది, అప్పుడే అవార్డు వచ్చిన ఫీలింగ్. ఇప్పుడు మళ్ళీ దీంట్లో చేసా. ఒక్క సీన్ అయినా కానీ చిన్న క్యామియో పర్లా. మహేష్ గారు కూడా రారాకృష్ణయ్య ఆ టైం నుంచి తెలుసు. అంతే. మీ గురించి చెప్పాలి, మీ ఎనర్జీ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్. అంటే ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. మొత్తం ఫేమ్ ఉన్న వాళ్ళందరితోటి డ్యాన్స్ వేస్తారు. మొత్తం ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తారు. 1 million ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరితోటి మీరు కవర్ చేస్తారు. ఎందుకంటే మీరు మంచి తోపు యాంకర్. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇది మళ్ళీ ఇది ప్రోమో వేసుకోండి అమ్మా. సెకండ్కి 2 సార్లు వినడానికి చాలా బాగుంది. సో